రెండు ఘటనలు, ఒక అరెస్ట్. పెదరాయుడాల, పుష్పరాజ్ ఇలా. తెలంగాణలో సినిమా స్పైసే ఇప్పుడు సెన్సేషన్గా మారింది. చిన్న సైజు అరాచకానికి పాల్పడ్డ మోహన్ బాబు నేను శుద్ధపూసెను అంటూ ఆడియో సందేశం ఇచ్చి అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. జరిగింది విషాదం, మళ్ళీ జరగకుండా చూసుకుందాం, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని వీడియో సందేశం ఇచ్చిన పుష్పరాజ్ మాత్రం అరెస్ట్ అయ్యి జైలు గోడల దాకా వెళ్లారు. ఇక్కడ హీరో ఎవరు, విలనిజం ఎవరిది? జల్పల్లి ఫామ్ హౌస్ లో ఒక పెదరాయుడి దౌర్జన్య కాండ, డజన్ల కొద్దీ కెమెరాల సమక్షంలో జర్నలిస్టుపై పాశవిక దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు రంజిత్, తప్పించుకొని దర్జాగా తిరుగుతోన్న అసెంబ్లీ రౌడీ గారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, తన పరోక్షంలో జరిగిన, సారీ చెప్పిన, సాయం చేసిన అల్లు అర్జున్ ఇంటికొచ్చి అరెస్టు చేసిన పోలీసులు. నాలుగు రోజుల తేడాతో జరిగిన రెండు ఘటనలు, వాటి పర్యవసానాలు, అక్కడ కనిపిస్తోన్న స్పష్టమైన వైరుధ్యం, ఇదెక్కడి విడ్డూరం అంటూ షాక్ అవుతోన్న జనం. ఆస్తి తగాదాలతో తండ్రి కొడుకులు ఘర్షణ పడ్డారన్న వార్తలొచ్చి ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని పోలీస్ స్టేషన్ కెక్కిన తర్వాత అక్కడికెళ్లి కవర్ చేయబోతే అప్పుడు జరిగింది జల్పల్లిలో జర్నలిస్టుపై దాడి ఘటన. కర్కశమైన చూపులతో హెచ్చరిస్తూ, బూతులు మాట్లాడుతూ మైక్ తీసుకొని జర్నలిస్టు తలపై కొట్టిన మోహన్ బాబు ఆనక తడుముకొని ఇది మీ స్వయంకృతాపరాధమే, నా తప్పేం లేదు అంటూ ఆడియో సందేశం ఇచ్చారు. పైగా అందులో ఉన్నవన్నీ శుద్ధ అబద్ధాలే. మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. మీ అరాచకాలు చాలించండి అంటూ తుపాకుల్ని సరెండర్ చేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా హై బీపీ వచ్చిందని ఆసుపత్రిలో దాక్కొని ఇప్పటిదాకా పరారీలో ఉన్నారు మోహన్ బాబు. అది రియల్ లైఫ్ లో ఆయన కనబర్చిన హీరోయిజం. కానీ మరో హీరో అల్లు అర్జున్ కేసులో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది వ్యవహారం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్, డిసెంబర్ 4 రాత్రి సమయం, పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో టైం. హీరో అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారంతో సడన్ గా అలజడి, ఒక్కసారిగా ఎగబడ్డ జనం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక 35 ఏళ్ల రేవతి అనే యువతి చనిపోవడం సంచలనంగా మారింది. ముందస్తు సమాచారం లేకుండా వచ్చి ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేశారంటూ హీరో అల్లు అర్జున్ పై PNS 118(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేరపూరితంగా వ్యవహరించి ఒకరి మరణానికి కారకుడయ్యాడనేది అభియోగం. సంధ్యా థియేటర్ ఓనర్ తో పాటు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు బన్నీ కూడా అరెస్ట్ అయ్యారు. అది తన వల్లే జరిగిందా లేదా అనేది తేలకపోయినా జరిగింది విషాదం కనుక అల్లు అర్జున్ దగ్గర పశ్చాత్తాపం కనిపించింది. ఇలా జరిగిండకూడదంటూ తల వంచి బహిరంగ క్షమాపణ చెప్పుకున్నారు. తన సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందని, 20 ఏళ్లుగా ఏ ఒక్క దుర్ఘటన జరగలేదని, ఇప్పుడే ఇటువంటి విషాదాన్ని చూడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. బాధిత కుటుంబానికి బాసటగా ఉంటానని, అత్యవసర సాయం కింద 25 లక్షలు ఇస్తున్నానని మాట కూడా ఇచ్చారు. Firstly, I would like to say condolences to the entire family. To Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా, ఎంత మాట్లాడినా, this loss can never be covered. And మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎలా కావాలన్నా, we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట, so to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కాస్త లేట్ అయినా అల్లు అర్జున్ రియాక్ట్ అయిన విధానాన్ని అందరూ పాజిటివ్ గా తీసుకున్నారు. గతంలో ఎన్ని సినిమా ఫంక్షన్లు జరగలేదు, ఎన్ని ట్రాజడీల్ని చూడలేదు, నిర్వాహకుల్ని కదా తప్పు పట్టాలి, ఇందులో హీరో తప్పేముంది అనే సానుభూతి మాటలే వినిపించాయి. కానీ
మోహన్ బాబు ఎపిసోడ్ లో జరిగిందేంటి? జల్పల్లి ఫామ్ హౌస్ లో ఆ రోజు మోహన్ బాబు స్పాన్సర్ చేసిన ఆ దృశ్య కావ్యం ఆన్లైన్ లో ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇక్కడ ఏం జరిగిందో కళ్ళారా చూసి అసలు ఈ మోహన్ బాబు మనిషేనా అని నోరెళ్లబెట్టారు జనం. ఆయన బారిన పడి తీవ్ర గాయాల పాలైన జర్నలిస్ట్ రంజిత్ ఇప్పటికీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. తన వల్ల ఇంత జరిగినా ఆయన మాత్రం జస్ట్ ఒక్క సారీతో సరిపెట్టారు. అది కూడా మనస్ఫూర్తిగా చెప్పిన ఫుల్ సారీ కాదు, హాఫ్ హార్టెడ్ సారీ. ఉత్తుత్తి క్షమాపణలు చెప్పి జనం దగ్గర సానుభూతి కోసం ఎక్స్ట్రాగా ఓ 4-5 డైలాగులు కూడా వేశారు. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరీ ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా, నేను చేసింది న్యాయమా అన్యాయమా, మీరే ఆలోచించండి. తనపై హత్యాయత్నం కేసు నమోదైన పోలీసులు వెతికినా దొరకకుండా పరారీలో ఉంటూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు మోహన్ బాబు. మరోసారి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని ఆడుతున్నారు ఈ సీనియర్ మోస్ట్ నటుడు, సోకాల్డ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. పబ్లిక్ గా పేట్రేగిపోయి మర్డర్ అటెంప్ట్ చేసిన ఒక పెదరాయుడి కథ అలా ఉంటే, తన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా పోలీసులకు సహకరిస్తూ అరెస్టుకు సైతం జడవని కథ పుష్పరాజ్ది. వారెవ్వా, వాట్ ఏ డిఫరెన్స్ కదా.